టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు భూమి వివాదాస్పదంగా మారింది. మాదాపూర్లోని నవీన్ రావు భూమిలోకి ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించి కంచె వేసేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ఎమ్మెల్సీ మనుషులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. దీంతో భూ వివాదంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్సీ నవీన్ రావు మాదాపూర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు భూ వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. మాదాపూర్లోని ఈ భూమికి సంబంధించిన వ్యవహారంపై మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, షేర్లింగంపల్లిలోని కానామేట్ సర్వే నెంబర్ 11/37 సంబంధించినటువంటి భూ వివాదం నెలకొంది. ఇది ఎమ్మెల్సీ నవీన్ రావుకు సంబంధించినటువంటి స్థలంలో కొద్దిమంది అక్రమంగా ప్రవేశించి అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారంటూ కూడా కొద్ది నిమిషాల క్రితమే ఎమ్మెల్సీ నవీన్ రావు మాదాపూర్ డీసీపీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే భూమిలోకి వచ్చినటువంటి ప్రైవేట్ వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అయితే మాత్రం అక్కడి నుండి పంపించడం జరిగింది. ఇరు వర్గాలను కూడా నచ్చజెప్పి అక్కడి నుండి పంపించారు. అయితే ప్రస్తుతం అక్కడికి భూమి తమదంటూ వచ్చినటువంటి ఫ్లాట్ ఓనర్ సెక్షన్ కూడా ఒకలాగుంది. కానామెట్ సర్వే నెంబర్ 11-19కి సంబంధించింది తమది. 11-20, 11-21 కూడా ఈ సర్వే 3 సర్వే నెంబర్లకు సంబంధించి కూడా సర్వే ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ప్లాట్లు కాబట్టి ఇది తమ భూమి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరోవైపు నవీన్ రావు అయితే మాత్రం తనకు సంబంధించినటువంటి భూమిలో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే నవీన్ రావు అయితే మాత్రం పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఒకవేళ ఇది కోర్టు పరిధిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలతోటే ముందుకెళ్లాలనేటువంటి అంశాన్ని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నవీన్ రావు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 1137 కు సంబంధించినటువంటి భూమి మాత్రం తనకు సంబంధించినటువంటి తన పత్రాలు ఉన్నాయి కాబట్టి ఈ పత్రాలు చూసిన తర్వాత అయినా తమ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు రాకుండా చూడాలనేది పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా పేర్కొన్నారు. థాంక్యూ ప్రవీణ్.